రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో ఉత్తరాఖండ్లో వరద సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాలకు హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లో ఎడతెరిపి లేని వానలకు ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో వరద సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. భారీ వర్షాలతో ధరాలి, హార్సిల్లో వరదలో చిక్కుకున్న వారిని రక్షించడం కష్టంగా మారింది. దీంతో 6 రోజులు గడిచినా సహాయక చర్యలు కొలికి రాలేదు. ధరాలి, హార్సిల్లో గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకోవడం రెస్క్యూ సిబ్బందికి కష్టంగా మారింది. పర్యాటకులను కాపాడేందుకు 33 సైనిక హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు అధికారులు. ఇప్పటి వరకు దాదాపు 300 మంది టూరిస్టులను రక్షించినట్లు తెలుస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అలాగే ధరాలికి వెళ్లే రోడ్లను క్లియర్ చేసేందుకు యత్నిస్తున్నాయి స్పెషల్ టీమ్స్. आर्मी, स्टेट गवर्नमेंट और बाकी अदर एजेंसीज जितनी हैं यहाँ पे 5 तारीख से लगातार काम कर रही हैं रेस्क्यू और रिलीफ ऑपरेशंस के लिए। इसमें जो क्लाउड बर्स्ट हुआ है उसमें उनको खोजने की रेडार का इस्तेमाल किया जा रहा है और डॉग्स और डिगिंग पार्टीज जहाँ पे रेडार और डॉग इंडिकेट करते हैं वहाँ पे खोद के उनको निकालने की कोशिश कर रहे हैं। और इसकी मदद से हमें एक अंदाज़ा मिलता है कि हम कहाँ पे अपना रेस्क्यू का एफर्ट फोकस करें। యూపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల నుంచి వరద వస్తుండటంతో ప్రయాగ్రాజ్ లో గంగానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. గంగా ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, నదిలోకి ఎవరూ దిగొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ వర్షాలు పడుతున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముంపు ప్రాంతాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది. అటు గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్, బెంగాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. మరో 24 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఐఎండీ.